కాసేపట్లో గాంధీ భవన్లో కేంద్ర మేనిఫెస్టో కమిటీ భేటీ కానుంది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. అన్ని రాష్ట్రాల్లో తిరిగి కేంద్ర మేనిఫెస్టో కమిటీ అభిప్రాయాన్ని సేకరిస్తోంది. నేడు తెలంగాణ నుంచి మేనిఫెస్టో కమిటీ అభిప్రాయాన్ని సేకరించనుంది. తెలంగాణ మేనిఫెస్టోపై జాతీయ కాంగ్రెస్ నాయకుల్లో పాజిటివ్ టాక్ నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని ప్రచారం చేయాలని ప్రపోజల్ పెట్టింది. 4-5 కామన్ స్కీములతో పాటు రాష్ట్రాల కోసం ప్రత్యేక అంశాల్ని మేనిఫెస్టోలో పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాసేపట్లో గాంధీ భవన్లో కేంద్ర మేనిఫెస్టో కమిటీ సమావేశం కానుంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, ఈ సమావేశానికి ఎవరెవరు హాజరు కానున్నారు, దీని ప్రాధాన్యత ఏంటి, పూర్తి వివరాలు చెప్పండి. థ్యాంక్ యూ నరేష్. కాసేపట్లో గాంధీ భవన్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ కానుంది. శ్రీధర్ బాబు అధ్యక్షతన జరగనున్నటువంటి ఈ సమావేశానికి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మున్షి హాజరవుతారు. ఆమెతో పాటు ఏఐసిసి డాటా అనాలిసిస్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ప్రవీణ్ చక్రవర్తి కూడా హాజరవుతారు. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి మేనిఫెస్టో పెట్టాలి అనే అంశానికి సంబంధించి స్క్రూటినైజ్ చేస్తుంది. అన్ని రాష్ట్రాల్లో తిరిగి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభిప్రాయాల్ని సేకరిస్తుంది. అయితే ఇటీవల మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉందని కాంగ్రెస్ పార్టీలో ఒక పాజిటివ్ టాక్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకుల్లో కూడా తెలంగాణలో ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో చాలా బాగా ఉంది, అద్భుతంగా ఉందనే ప్రశంసలు కూడా వచ్చినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈరోజు ఇన్పుట్స్ తీసుకుంటారు. ఇక్కడ ఎలాంటి మేనిఫెస్టో పెట్టారు, దానికి ఎంతమందితోని సంప్రదించారు, ఇన్పుట్స్ ఏ విధంగా సేకరించారనే అంశానికి సంబంధించి పూర్తి వివరాలను ప్రవీణ్ చక్రవర్తి తెలుసుకుంటారు. ఇక దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ముఖ్యంగా లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టనున్నటువంటి మేనిఫెస్టోలో తెలంగాణ లాగానే ఇట్లాంటి మోడల్ని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఒక 4-5 కామన్ అంశాలు, ముఖ్యంగా ఈ గ్యాస్ సిలిండర్ కానీ, ఆరోగ్యం విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, ఇట్లాంటి విషయాలలో కామన్ మేనిఫెస్టోను పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దానికి గ్యారంటీ స్కీమ్ల పేరిట ఒక 4-5 అంశాలను గ్యారంటీ స్కీమ్ల పేరిట దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కామన్ మేనిఫెస్టో పెట్టాలని భావిస్తూ ఉంది. ఇక దాంతోపాటుగా రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అక్కడ కావాల్సినటువంటి విషయాలను మేనిఫెస్టోలో పెడతారు. కానీ కామన్గా మాత్రం ఒక 4-5 గ్యారంటీ స్కీమ్ల పేరుతో ఒక అంశాలను పెట్టి దాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇటు తెలంగాణ మోడల్ని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఈ మేనిఫెస్టోను రూపొందించారు. దీనికి ఎలాంటి ఇన్పుట్స్ తీసుకున్నారు, ఏ రంగాల నిపుణుల ఎక్స్పర్ట్స్కి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఏ విధంగా తీసుకున్నారు, దానికి జరిగినటువంటి రూపకల్పనలో జరిగినటువంటి విషయాలు కానీ, దానికి కావాల్సినటువంటి బడ్జెట్ కానీ, వీటన్నింటినీ క్రోడీకరించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇన్పుట్స్ని తీసుకుంటారు. దీన్ని ఏఐసిసికి నివేదిస్తారు. ఏఐసిసి కూడా మొన్న ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ మేనిఫెస్టో చాలా బాగుందని ఏఐసిసికి సంబంధించినటువంటి నాయకులు కూడా ధృవీకరించినటువంటి నేపథ్యంలో ఏఐసిసి ఈ తెలంగాణ మోడల్నే ఏఐసిసి దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తుంది. దాంట్లో భాగంగానే మరికాసేపట్లో గాంధీ భవన్లో మేనిఫెస్టో కమిటీ భేటీ కానుంది. ఈ మేనిఫెస్టో తెలంగాణలో ఉన్నటువంటి విషయాలనే ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్స్.